మన ప్రయాణం మొదలైంది. కాబట్టి ఈ ప్రయాణంలో ఒకటి జరిగినప్పుడు జరగాల్సింది జరుగుతుంది. ఆ ఒకటి ఏంటి? మొదటిది, మనందరికీ ఒకే తీవ్రత ఉండాలి. మళ్ళీ రెండవది, మనందరం ఒకే వేగంతో నడవాలి. అప్పుడు మాత్రమే కలిసి వెళ్ళినప్పుడు, ఒక వేగంతో నడవకపోతే ఒకరి ముందు ఒకరి వెనక అయితే ఈ ప్రయాణంలో దొరకాల్సింది జరగాల్సింది జరగదు. సో ఇక్కడ మనందరం ఎలా కూర్చున్నామంటే విత్ ద సేమ్ ఇంటెన్సిటీ, తీవ్రత, ఒకే రకమైన తీవ్రతతో కూర్చున్నాం. ఇంకా ప్రపంచం లేదు మనకి. అర్థమైంది? ప్రపంచం అంతా ఏంటి అంటే ప్రస్తుతానికి మనకి ఇక్కడ జరుగుతున్నది మాత్రమే ప్రపంచం. దట్ ఈస్ ది ఇంటెన్సిటీ. అయితే డోంట్ ట్రై టు అండర్స్టాండ్. అవగాహన చేసుకోవడానికి దయచేసి ఎవరు ప్రయత్నించవలసిన అవసరమే లేదు, ప్రయత్నించవద్దు. అర్థమైందా? ఇట్స్ నాట్ ఎ స్పిరిచువల్ మీటింగ్. ఆధ్యాత్మిక ఒక సమావేశం కాదు ఇది. మీరు నేను బిజీగా ఉండడం వల్ల 3 రోజుల పాటు ఆ బిజినెస్ని తప్పించుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఒక ఆధ్యాత్మిక కాలక్షేపం చేయడానికి మనం రాలేదు ఇక్కడికి. ఇది మైండ్లో ఉంచుకోండి. అందరం ఉంచుకోవాలి మనసులో. అంటే మాకు లేదా అని మీరు అడగచ్చు. ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉండబట్టే ఇంత దూరం వచ్చారు. ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఓర్చుకొని ఇక్కడికి రావటం జరిగింది. అది కనుక్కోవడానికే కదా, ఆ తీవ్రత ఉండబట్టే కదా ఇక్కడికి వచ్చాను. అయితే నేను అంటున్న తీవ్రత ఏంటంటే ఈ క్షణం, ఇప్పుడు, ఇక్కడ. ఏ క్షణానికి ఆ క్షణమే ఇప్పుడు ఇక్కడ. మన పూర్తిగా మన శరీరము, మనస్సు, ఇంద్రియాలు, మెదడు, నరాలు, మొత్తం సర్వస్వము, మన ఉనికి అంతా ఇక్కడ మాత్రమే ఉండాలి. ఓకే, అది గమనించుకోండి దయచేసి. ఎందుకంటే అవగాహన అనేది ప్రయత్నపూర్వకంగా జరగదని మనం అనుకున్నాం. అది మన యొక్క టీచింగ్లో ఉన్న జ్ఞానము, మన అనుభవంతో మిళితమైన జ్ఞానము, అనుభవాల యొక్క జ్ఞాపకాలు, వేరే వేరే టీచింగ్స్కి సంబంధించి ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన జ్ఞానం, తర్వాత
విశ్లేషణ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఒక మనస్సు యొక్క జ్ఞానము, ఈ జ్ఞానం అంతా వదలాలన్నమాట టోటల్గా. కెన్ వి సిట్ ఎంప్టీ, దట్స్ ఆల్. వాష్ అప్ ఎవ్రీథింగ్, పూర్తిగా దాన్ని వదిలేసి, ప్రతిదీ అంతా వదిలేసి, కెన్ వి జస్ట్ సిట్? If we can, then ఏం జరగాలో జరుగుతుంది అంతే. ఓకే, సో ఈ రిట్రీట్లో మొదటి రోజు ఇది. దీన్ని 5 సెషన్స్ కింద మనం చేస్తున్నాం. ఇవాళ 2, రేపు 2, ఎల్లుండ ఉదయం 1. మీకు అందరికీ, మనందరికీ తెలుసు ఆ విషయం. మొదలు తుది ఒక్కటే. మొదలులోనే తుది ఉంది ఈరోజు. అందుకని మనం ఒక గొప్ప ప్రారంభాన్ని ఈరోజు శ్రీ జిట్టు కృష్ణమూర్తి గారు ఇచ్చిన ప్రబోధలో నుంచి ఎక్కడ బయలుదేరాలో అక్కడ ప్రారంభిస్తున్నాం. నేను ఎంతగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రారంభంలో సరిగ్గా లేమనుకోండి, ప్రయాణం సాగదు. అర్థమైందా? ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, అంత ముఖ్యమైనది. సో జీవితంలో దేనికన్నా ముఖ్యమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది. దేనిని తెలుసుకుంటే మరి తెలియవలసింది లేదో, దేనిని తెలుసుకుంటే మరియు తెలియవలసింది ఏదీ లేదో అదే. సో అందువల్ల ఈ తెలుసుకోవడం అంటే ఏంటి, అవగాహన అంటే ఏంటి, ప్రయాణం అంటే ఏంటి, ఏం జరగాలి, ఏం జరుగు అనే విషయము చాలా చాలా ముఖ్యం అన్నమాట. అందుకనే నేను విషయానికి వెళ్ళకముందు ఈ విషయం చెప్తున్నాను. ఎందుకంటే మనందరం ఒక తీవ్రతలో ఉన్నాం. అర్థమైంది? కాలం మర్చిపోండి, దయచేసి ఆకలి మర్చిపోండి. ఇంకా నేచర్ కాల్స్ మర్చిపోగలరా? చూద్దాం. సో అందుకని దేర్ ఇస్ అంత మమేకం అవ్వాలి. అర్థమైంది? ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఎ డిస్కోర్స్. సో ఇట్ ఈస్ అవర్ లైఫ్, isn't it? We are seeing our life in the greatest depth. That